ఈ మూవీలో ఇంకేంటంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ వస్తుంది. అది ఎవరైతే మిస్టరీ థ్రిల్లర్స్ ఇవన్నీ ఎక్కువగా చూస్తారో వాళ్ళకి అంత కిక్ అనిపించదు. ఇంక ఎండ్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే పోస్ట్ క్రెడిట్లోని సెకండ్ పార్ట్కి ఉన్న లీడ్ ఇచ్చారు. ఫ్రెండ్స్, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK to be honest కంటెంట్. ఈ వీడియోలో మనం మంగళవారం మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. మూవీలో కాస్ట్ చూసుకున్నట్లయితే పాయల్ రాజ్పుత్, నందిత శ్వేత అండ్ చైతన్య కృష్ణ వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ Disney+ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ప్లాట్ చూసుకున్నట్లయితే మూవీ మొత్తం కూడా 1996 ఒక విలేజ్లో జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఒక మంగళవారం రోజున గోడ మీద ఏదో ఒక రూమర్ వస్తుంది, పలానా వాళ్ళకి ఒక ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి. అండ్ తర్వాత ఒక 1 hour 2 hours చెక్ చేస్తే వాళ్ళిద్దరూ చనిపోయే ఉంటారు అనమాట. అలాగా మళ్ళీ కూడా సెకండ్ వీక్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుంది. సో ఆ ఊళ్ళో ఉన్న జనాలు అందరూ భయపడిపోతారు అండ్ పోలీస్గా నందిత శ్వేత వస్తారు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తారనమాట. అసలు ఎవరు చంపుతున్నారు, లేదా అవి సూసైడ్స్ అయినా. యాక్చువల్లీ అక్కడ ఉన్నప్పుడే సూసైడ్స్ అని చెప్తారనమాట. ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఎందుకు చేసుకుంటున్నారు, ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, ఎవరు చేస్తున్నారు, ఒకవేళ ఇది క్రైమ్ అయితే ఎవరు చేస్తున్నారు అన్నది కనుక్కోవడమే మిగతా స్టోరీ. ఫస్ట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఒక విలేజ్ సెటప్ ఉంటుంది మూవీ మొత్తం కూడా. అండ్ అక్కడ ఎలాంటి పీపుల్ ఉంటారు, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి, మాటలు ఎలా ఉంటాయి, ఇలాగా కొన్ని అన్నీ చూపిస్తారు అనమాట. ఒక మధ్యలో ఒక ఫైట్ కూడా ఉంటుంది, ఒక 10 minutes. కొంచెం ఫన్ ఫైట్ లాగే స్టార్ట్ అవుతుంది, కొంచెం సీరియస్ అవుతుంది. సో ఇలాగా ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికే మనకి ఒరిజినల్ స్టోరీ అన్నది అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది మనకి చూపించడం స్టార్ట్ చేస్తారు. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి సెకండ్ హాఫ్ ట్విస్ట్ అన్నీ కూడా సెకండ్ హాఫ్లోనే ఉంటాయి. మరి ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే మాత్రం డెఫినెట్లీ మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి బోర్ అనే ఫీలింగ్ అయితే కలగదు. లో కాస్ట్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. మెయిన్గా పాయల్ రాజ్పుత్ ఈ మూవీలో తన యాక్టింగ్ చాలా బాగుంది. ఆఫ్టర్ RX100 మళ్ళీ అంత వెయిటేజ్ అండ్ తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే మనం ఈ మూవీ అనే చెప్పాలి. సో తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలానే చూసుకున్నట్లయితే ఒక డాక్టర్గా ఒక ఆయన వస్తుంది అనమాట. ఆయన ఒక థియేటర్ ఆర్టిస్ట్ రవీంద్ర అని. సో ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అలానే చైతన్య కృష్ణ కానీ, నందిత శ్వేత కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ బాగా చేశారు. దీన్ని డైరెక్ట్ చేసింది అజయ్ భూపతి. ఈయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే RX100 ఒక మూవీ అండ్ మహాసముద్రం అని చెప్పి ఇంకొక మూవీ చేశారు. రెండు కూడా బాగుంటాయి. మెయిన్గా RX100 చాలా పెద్ద హిట్ అయ్యింది ప్రతి ఒక్కరికి. పాయల్ రాజ్పుత్ కానీ అండ్ తను కార్తికేయ, తనకు కూడా చాలా మంచి హిట్ అయ్యింది. అలానే ఈ మూవీ కూడా ఒక మంచి మార్క్ అయితే సెట్ చేసింది. ఎందుకంటే ఒక డైరెక్షన్ అనగానే, స్క్రీన్ ప్లే అనగానే ఏంటంటే మనం చూపించేది ఏదైతే చూపిస్తున్నామో అది ఎవరికి బోర్ కొట్టకుండా ఉండేలా చూపించడమే ఫస్ట్ పాలసీ అనమాట. ఎక్కడైనా మనకు బోర్ అనిపించింది అంటే డైరెక్షన్ డెఫినెట్లీ కొంచెం తగ్గింది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అలా కాకుండా ఓవరాల్గా ఎంగేజింగ్గా ఉంటుంది. కాబట్టి నా వరకు అయితే డైరెక్షన్ పర్లేదు, బాగుంది అని అనిపించింది. మూవీకి మ్యూజిక్ అందించింది అజ్నేష్ లోకనాథ్. ఈయన ప్రీవియస్గా మనం తెలుగులో చూసుకున్నట్లే విరూపాక్ష చేశారు అండ్ అందరికీ బాగా తెలిసిన మూవీ కాంతారా. నేను యాక్చువల్లీ ఈ మూవీ చూస్తున్నప్పుడు కూడా నాకు ఎక్కడో కాంతారా కైండ్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది అని ఫీల్ అయ్యాను ఇన్ ద సెన్స్ నాకు అర్థమైంది. సో తర్వాత చూస్తే డెఫినెట్లీ అజ్నేషే చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ ఒక ప్లస్ అని చెప్పాలి. చాలా సీన్స్లోని ఆ మ్యూజిక్ వల్లే మనకి తెలియకుండానే కనెక్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ మ్యూజిక్ బాగుంది. అంటే BGM నాకైతే నచ్చింది. సాంగ్స్ వరకు అంటే నేనైతే అంత ఇంప్రెస్ అవ్వలేదు. 2 to 3 సాంగ్స్ ఉన్నాయి. వచ్చిన టైమింగ్ కూడా బాగాలేదు అండ్ పెట్టిన ప్లేస్ కూడా బాగాలేదు. సో సాంగ్స్ అయితే నాకు నచ్చలేదు, బట్ BGM చాలా బాగుంది. మూవీ అయితే చాలా టెక్నికల్గా స్ట్రాంగ్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్షన్ కూడా బాగుంటుంది. అలానే సినిమాటోగ్రఫీ, మెయిన్గా సినిమాటోగ్రఫీ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు పెట్టిన షార్ట్స్ కానీ ఎక్కువగా నైట్ టైం షార్ట్సే ఉంటాయి. ఆ షార్ట్స్ కూడా చాలా బాగా చూపించారు. ఒక దగ్గర అయితే చిరుతపులి ఐస్ ఉంటాయి కదా, అలాంటి ఐస్ వచ్చి మళ్ళీ బటర్ఫ్లైగా మారడం, ఇలా చాలా చాలా టెక్నికాలిటీస్ చూపిస్తూ ఉంటారు. ఆ సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, ఈ మూడు కూడా ఈ మూవీకి ఒక ప్లస్ అనే చెప్పాలి. నెగిటివ్ అంటే మాత్రం డెఫినెట్లీ నేను సాంగ్స్ అని చెప్తాను. ఆల్మోస్ట్ 2 hours 17 minutes అలా ఉంది ఈ మూవీ. దానిలో ఒక సాంగ్స్ మాత్రమే
ఒక 25 మినిట్స్ అది ల్యాగ్ అనిపించింది. ఆ సాంగ్స్ కానీ లేకపోయి ఉంటే మేబీ ఆ మూవీ ఏదైతే టైం ఉందో అది తగ్గిపోతుందని చెప్పి ఎక్కడెక్కడో కావాలని సాంగ్స్ పెట్టినట్టుంది. అండ్ ఆ సాంగ్స్ కూడా ఏంటంటే అంతగా ఇంప్రెసివ్గా లేదు. కొన్ని సాంగ్స్ మనం చూస్తే పర్లేదు చూడొచ్చు అనిపిస్తుంది. సో ఆ టైప్లో కూడా లేవు కాబట్టి నాకు సాంగ్స్ బాగా నెగిటివ్ అనిపించింది. అలానే మనము చాలా ప్రెడిక్ట్ చేసేయచ్చు అనమాట మూవీ చూస్తున్నంతసేపు. స్టార్టింగ్ నుంచే మనకి కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది జరగచ్చు అని మనం అనుకుంటాం ఒక 2-3 పాసిబిలిటీస్. సో డెఫినెట్లీ అందులో ఒకటోదే అయిపోతుంది అనమాట. తర్వాత సెకండ్ హాఫ్లో రివీల్ అయినప్పటికీ అవి పెద్ద ట్విస్ట్లా పెట్టారు. బట్ స్టిల్ ఎవరైతే మిస్టరీ థ్రిల్లర్స్ ఇవన్నీ ఎక్కువగా చూస్తారో వాళ్ళకి అంత కిక్ అనిపించదు. సో అది కూడా నేను నెగిటివ్గా చూస్తున్నాను. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ ఒక్కసారి అయితే మనం చూడొచ్చు. ఒక హెవీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే మాత్రం ఒక అబవ్ యావరేజ్ మూవీ లాగా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే టెక్నికల్గా ఇది చాలా బాగుందన్నమాట మూవీ. అంటే సినిమాటోగ్రఫీ కానీ, ఆల్రెడీ చెప్పినట్టు బీజిఎం కానీ, అండ్ డైరెక్షన్ కూడా యాజ్ పార్ట్స్ అది బాగుంది. సో దానివల్ల ఏంటంటే మనం చూసేయచ్చు ఒకసారి. డెఫినెట్లీ మనం ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. తెలుగు, తమిళ, తెలుగుతో పాటు ఇంకో 3 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది ఈ మూవీ మనకి. అండ్ ఈ మూవీలో ఇంకేంటంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ వస్తుంది. అది ఎవరో కాదు, ప్రియదర్శి. చూపించడం వరకు అయితే లాస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చూపిస్తారు. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అండ్ ఇది మూవీ ఇంక ఎండ్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే పోస్ట్ క్రెడిట్లోని సెకండ్ పార్ట్కి ఉన్న లీడ్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఎక్కడ కూడా ఫస్ట్ పార్ట్లోని సూపర్స్టిషియస్గా అనేది ఏమీ చూపించారు అనమాట ఒక సర్టెన్ టైం వరకు. క్రైమ్ థ్రిల్లర్స్ అంటారు కదా, సస్పెన్స్ థ్రిల్లర్స్, అలానే ఉంటుంది. కాకపోతే సెకండ్ పార్ట్కి వచ్చినప్పటికి కొంచెం డిఫరెంట్ థీమ్లో ట్రై చేస్తున్నారు, గోస్ట్ అండ్ ఆల్ అని. సో చూద్దాము సెకండ్ పార్ట్ ఒకవేళ నిజంగా షూట్ అయ్యి రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అన్నది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీరు ఈ మూవీ ట్రై చేయాలనుకుంటే మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK to be honest content.